ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అందుకనే వీడియోని కంపల్సరీ ఎండ్ వరకు చూడండి. సో, ఫస్ట్‌గా మనం 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి మాట్లాడేద్దాం. మన జాన్ సీనా పైన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ ఏంది అంటే, సో, ఈ సంవత్సరంలో మన జాన్ సీనా రికార్డ్‌ని క్రియేట్ చేసిండు గదా! 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయిండు గదా! సో, ఈ రిటైర్మెంట్ టూర్‌లోనే మళ్ళొకసారి మన జాన్ సీనా వరల్డ్ ఛాంపియన్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉండెనంట. మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేసిందంట. మన జాన్ సీనా ఈ రిటైర్మెంట్ టూర్‌లో 2 సార్లు వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యేందుకు. కాకపోతే ఏందంటే, మళ్ళీ ఆ ప్లాన్స్ అన్నిటిని క్యాన్సెల్ చేసేసిందంట. సో, స్టార్టింగ్‌లో మన జాన్ సీనా రిటైర్మెంట్‌ని అనౌన్స్ చేసిన తర్వాత ఈ రికార్డ్‌ని బ్రేక్ చేయాలి. 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వాలని మన డబ్ల్యూడబ్ల్యూఈ డిసైడ్ చేసింది. ఆ రికార్డ్ బ్రేక్ అయిపోయింది. అండ్ మళ్ళొక్కసారి ఆ రికార్డ్‌ని మళ్ళీ జాన్ సీనానే బ్రేక్ చేపించేందుకు మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేసిందంట గానీ, ఆ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అవ్వలేదంట. అందుకనే మన జాన్ సీనా జస్ట్ 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ మాత్రమే అయ్యిండు. సో, ఆ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అయితే మన జాన్ సీనా 18థ్ టైము వరల్డ్ ఛాంపియన్ అయ్యేటోడనమాట ఈ రిటైర్మెంట్ టూర్‌లోనే. సో, ఇప్పుడు ఒకవేళ నిజంగానే జాన్ సీనా 18థ్ టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయ్యుంటే ఏ విధంగా ఉండేది? సో, ఒక రికార్డ్‌నైతే బ్రేక్ జేపిచ్చినారు. సో, అది ఎనఫ్ అనిపించింది ఒక టైప్‌లో చూస్తే. ఎందుకంటే దరిదాపుల్లో ఎవరు లేరు. ఎందుకంటే జాన్ సీనానే 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్. సో, అది ఒక హైయెస్ట్ రికార్డు. సో, దానికంటే ఇంకొక రికార్డు ఇంకొకళ్ళెవరైనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ఉంటే, సో, ఆ రికార్డ్‌ని బ్రేక్ జేసి 18థ్ అయ్యుంటే బెటర్ అయ్యుండేది. ఆల్రెడీ జాన్ సీనా రికార్డ్‌ని బ్రేక్ జేసిండు. సో, మళ్ళొకసారి ఆ రికార్డ్‌ని బ్రేక్ జేయడం అంటే కరెక్ట్ ఉండదు అన్నట్టుగా అనుకుందేమో డబ్ల్యూడబ్ల్యూఈ. సో, అందుకనే ఆ ప్లాన్స్ అన్నిటిని క్యాన్సెల్ చేసేసింది. సో, ఇదొక బెటర్ మూవ్ అనే జెప్పాలి. బట్ ఈ 18థ్ టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయ్యేందుకు డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేసుండెనంట. కానీ క్యాన్సెల్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు మెయిన్ అజెండా ఏందంటే మన జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోవాలి. సో, గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అవ్వాలి అంటే సో, ఇంకా 2 రా షోలున్నాయి. అండ్ సర్వైవర్ సీరీస్ అయితే ఉందన్నమాట. సో, దీంట్లో మేబీ మన జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయ్యేందుకు ఛాన్స్ అయితే ఉంది. ఛాన్స్ లేదనట్లేదు. ఆల్రెడీ మనకి డబ్ల్యూడబ్ల్యూఈ ఒక ప్లాన్ చేసిందన్నట్టుగా అప్డేట్ వచ్చింది గదా! సో, జాన్ సీనా సర్వైవర్ సీరీస్‌లో గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోతాడు. ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యి అండ్ అది తన ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోతాడు. ఆ ఛాంపియన్‌షిప్‌ని లాస్ అవుతాడని ఇటువంటి ఒక అప్డేట్ అయితే ఉండింది. సో, దాన్ని బట్టి చూసుకుంటే గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అవ్వచ్చు మన జాన్ సీనా. అండ్ ఇంకా చాలా తక్కువ టైమే ఉంది. నెక్స్ట్ రాలో మన జాన్ సీనా వస్తాడు కాబట్టి ఒక క్లారిటీ అనేది రావచ్చు. చూద్దాం. అండ్ ఇంకొకటి మన జాన్ సీనా ఫైనల్ మ్యాచ్‌లో అంటే ఫైనల్ మ్యాచ్‌ని చూడ్డానికి మన విన్స్ మెక్‌మ్యాన్‌ని తీసుకొద్దామని మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుందంట. మన విన్స్ మెక్‌మ్యాన్ జాన్ సీనా ఫైనల్ మ్యాచ్‌లో లైవ్‌లో జూనికి రావచ్చు. అంటే రిటర్న్ చేయొచ్చు డబ్ల్యూడబ్ల్యూఈలో అని ఇటువంటి ఒక అప్డేట్ అయితే వస్తుంది. అండ్ ఓన్లీ విన్స్ మెక్‌మ్యానే కాదు, డొనాల్డ్ ట్రంప్ గూడా రావచ్చు అన్నట్టుగా డబ్ల్యూడబ్ల్యూఈ నుండి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో, చూడాలి మరి ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? విన్స్ మెక్‌మ్యాన్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తే ఫ్యాన్స్ నుండి ఎటువంటి రియాక్షన్ ఉంటదో అనేది చూడాలి. సో, వస్తే బెటరే ఉంటది. విన్స్ మెక్‌మ్యాన్, జాన్ సీనా ఫైనల్ మ్యాచ్‌ని చూడ్డానికి. సో, చూడ్డానికొస్తే బెటరే ఉంటది. అండ్ ఇప్పుడు ఫ్యాన్స్ విన్స్ మెక్‌మ్యాన్ బ్యాక్ రావాలని కోరుకుంటున్నారు కాబట్టి, మేబీ ఇంకా ఈజీ అయిపోతది. మన డబ్ల్యూడబ్ల్యూఈ గనక విన్స్ మెక్‌మ్యాన్‌ని డబ్ల్యూడబ్ల్యూఈకి తీసుకురావాలని అనుకుంటే. సో, అదంతా ఇగ మన టీకేఓ పైన ఉంది. ట్రిపుల్ హెచ్ పైన ఉంది. సో, వాళ్ళనుకుంటే వచ్చేస్తాడు విన్స్ మెక్‌మ్యాన్ అందులో నో డౌటు. బట్ ఆ కేస్ ఇంకా తేలలేదు కాబట్టి కొంచెం బ్యాక్ స్టెప్ ఏసే ఛాన్స్ అయితే ఉంది మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్ యొక్క పోస్టర్‌ని రిలీజ్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది న్యూ పోస్టర్. ఈ పోస్టర్‌లో మన బ్రాన్ బ్రెక్కర్, బ్రాన్సన్ రీడ్ అండ్ పాల్ హెమన్ ముగ్గురున్నారన్నమాట. అంటే దీన్ని బట్టి క్లియర్‌గా ఏమర్థం అవుతుందంటే వార్ గేమ్స్‌లో మన విజన్ టీమ్ ఉంటది. విజన్ టీమ్ వర్సెస్ మన పంక్ టీమా లేదంటే రోమన్ టీమ్ మధ్యలో మ్యాచ్ జరుగుతుందని ఒక అప్డేట్ అయితే ఇచ్చేసింది. ఒక హింట్ అయితే ఇచ్చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, అది ఇప్పుడిప్పుడే బిల్డ్ అవుతుంది. మరి ఆ టీమ్‌లో ఎవరుంటారు అండ్ రోమన్ రీన్స్ సైడ్ ఎవరుంటారనేది ఇంకా క్లారిటీ అనేది లేదు. సో, అప్‌కమింగ్ డేస్‌లో క్లారిటీ అనేది వస్తది. ఇంకా 3 రా షోలున్నాయి సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్ కన్నా ముందు వచ్చేవి. ఈ 2 రా షోలు 3 గూడా గాదు. 2 రా షోల్లోనే క్లియర్‌గా తెలియాలి. ఎందుకంటే సర్వైవర్ సీరీస్ కన్నా, వార్ గేమ్స్ కన్నా ముందు ఒక రాలో అడ్వాంటేజ్ మ్యాచ్ జరుగుతది గదా! సో, అడ్వాంటేజ్ మ్యాచ్ జరుగుతది. సో, అప్పుడే ఒక క్లారిటీ అనేది రావచ్చు. ఎవరు ఏ ఏ టీమ్‌లో ఉంటారు అనేది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ట్రిపుల్ హెచ్ గురించి. సో, ట్రిపుల్ హెచ్ నిన్న రా అయ్యే కన్నా ముందు ఒక ట్వీట్ అయితే చేసిండనమాట. ఆ ట్వీట్‌లో ఏముందంటే ఈరోజు
ఒక కొత్త ల్యాండ్‌స్కేప్ రాబోతుంది. ఈరోజు ఒక కొత్త ల్యాండ్‌స్కేప్ స్టార్ట్ అవ్వబోతుంది అని మన 'ట్రిపుల్ హెచ్' మెన్షన్ చేసిండు. సో, మరి ఆ ల్యాండ్‌స్కేప్ ఏంటిది అనేది ఎవ్వరికీ తెలియదు ఇంతవరకు. అంటే ఏదో సంథింగ్ జరగబోతుందని ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసినారు. అంటే ఇంతగానం మెన్షన్ చేసిండు కదా! న్యూ ల్యాండ్‌స్కేప్ అని. సో, సంథింగ్ ఎక్స్‌పెక్ట్ చేసినారు. బట్ ఏందంటే 'లోగన్ పాల్' వచ్చి 'సీఎం పంక్' పైన అటాక్ చేసినారు. అంతకు మించి పెద్దగా ఏం జరగలేదు. సో, ఇదేనా మరి న్యూ ల్యాండ్‌స్కేప్ అని చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సో, చాలామంది ట్రోల్ చేస్తున్నారన్నమాట 'ట్రిపుల్ హెచ్‌ని'. అండ్ ఇంకొకటి 'ట్రిపుల్ హెచ్' ఇప్పుడున్న స్టోరీ లైన్స్ పైన ఒకటి క్లారిటీగా ఇచ్చేసినారన్నమాట. ఏమన్నారంటే, సో, నేను మా టీము అంటే ఒక మ్యాచ్ ఈ విధంగా ఉండాలి అనే స్టోరీని రాస్తలేము. ఈ మ్యాచ్ ఇంత హైలైట్ అవ్వాలని మేము దాన్ని బేస్ చేసుకొని స్టోరీలు రాస్తలేం. మేము ఒక స్టోరీ లైన్ ఎలా డిమాండ్ చేస్తే ఆ విధంగా మ్యాచ్ చూపిస్తున్నాం. సో, ఇప్పుడు మ్యాచ్ బాగుండాలి, మ్యాచ్ వేరే లెవెల్‌లో ఉండాలన్న ఉద్దేశంతో మేము స్టోరీ లైన్స్ రాస్తలేము. స్టోరీ లైన్‌కి డిమాండ్ చేసిన విధంగా మేము మ్యాచ్‌ని బుక్ చేస్తున్నాం అన్నట్టుగా 'ట్రిపుల్ హెచ్' మాట్లాడిండన్నమాట. సరే, మ్యాచెస్ బాగుండని, లేకపోని. బట్ ఇక్కడ స్టోరీ లైన్ ఎక్కడుందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంటున్నారు. సో, ఇప్పుడు మీరు 2023 చూసుకోండి, 2024 చూసుకోండి, 2022 కూడా చూసుకోండి. అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకైతే మన 'ట్రిపుల్ హెచ్' క్రియేటివ్ కంట్రోల్‌లో ఉన్నారు గదా! మన 'ట్రిపుల్ హెచ్' స్టోరీ లైన్స్‌ని డిజైన్ చేస్తున్నాడు గదా! వాళ్ళ టీమ్ అంతా కలిసే. మరి ఇప్పుడెందుకు స్టోరీ లైన్స్ నచ్చట్లేవు ఫ్యాన్స్‌కి? 2022లో 'బ్లడ్ లైన్ సాగా' సామీ ఊసోది, మన రోమన్ రీన్స్‌ది ఆ 'బ్లడ్ లైన్ సాగా' అండ్ 2023లో మన 'జే ఊసోతో' అండ్ రోమన్ రీన్స్ స్టోరీ లైన్ డిఫరెంట్‌గా ఉండింది. అండ్ 2024లో మన 'డ్రూ మ్యాకింటైర్' 'సీఎం పంక్' ఫ్యూడ్ వేరే లెవెల్. అప్పటి వరకు 2024 వరకు బానే ఉండింది గదా! బానే డిజైన్ జేసిండు గదా! స్టోరీ లైన్స్ ప్రతి ఒక్క ఫ్యాన్‌కి నచ్చింది గదా! ఒక మ్యాచ్‌లో మన 'డ్రూ మ్యాకింటైర్' 'సీఎం పంక్' మ్యాచ్‌లో ఫ్యాన్స్ అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చినారు. అటువంటి బెస్ట్ మ్యాచ్ ఇచ్చిండు 'ట్రిపుల్ హెచ్' ఫ్యాన్స్ అందరికి. అటువంటి బెస్ట్ స్టోరీ లైన్ ఇచ్చిండు 2024 దాకా గూడా. ఇప్పుడేమైంది 2025లో జూసుకుంటే ఒక సెంటర్ ఆఫ్ స్టోరీ లైన్ అనేది, ఒక సెంటర్ ఆఫ్ ఫ్యూడ్ అనేది ఏ సూపర్ స్టార్స్ స్టోరీ లైన్స్‌లో కనిపిస్తలేదు. అంటే ఈ సంవత్సరంలో ఏది మెయిన్‌గా హైలైట్ అయిందో ఏది ఎవ్వరు గూడా చెప్పలేకపోతున్నారు సోషల్ మీడియాలో. సో, ఇప్పుడు 2023 అంటే, 2024 అంటే, 2022 అంటే చెప్తున్నారు. ఈ ఒక మెయిన్ ఇది చాలా హైలైట్ అయిందని చెప్తున్నారు గానీ, బట్ ఇప్పుడు ఈ 2025లో మెయిన్ హైలైట్ అయింది అని ఎవ్వరు గూడా చెప్పలేకపోతున్నారు. అంటే అంత అందంగానే ఉందన్నమాట ఈ 2025లో స్టోరీ లైన్స్ అనేవి. సో, ఇప్పుడు 'ట్రిపుల్ హెచ్' ఏమంటున్నారంటే, మేము స్టోరీ లైన్ ప్రకారం వెళ్తాం. మ్యాచ్ గురించి మేము ఆలోచించమన్నట్టుగా ఈ టైప్‌లో 'ట్రిపుల్ హెచ్' చెప్పిండు. ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. యెస్, లాంగ్ టర్మ్ స్టోరీ లైన్ అంటున్నాడు. సో, ఈ సంవత్సరం ఇక ఎండ్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ ఇక ఇంకొక మంత్ ఉంటది. డిసెంబర్‌లో దాదాపుగా స్టోరీ లైన్స్ ఏముండవు ఎక్కువ. సో, వాళ్ళకి అంటే హాలిడేసే ఎక్కువగుంటాయి. అంటే క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి. నవంబర్ మంత్ సర్వైవర్ సిరీస్ అయిపోయిందంటే మనకి ఇక జనవరి వచ్చేదాకా మనకి పెద్దగా ఎక్కువ ఏం అనిపించదు. అంతంతంగానే ఉంటది. సో, చూడాలి మరి నెక్స్ట్ ఇయర్ అయినా కమ్‌బ్యాక్ ఇస్తాడా? సో, న్యూ ల్యాండ్‌స్కేప్ అంటున్నాడు. న్యూ ల్యాండ్‌స్కేప్‌లో ఏమైనా మార్పులు తీసుకొస్తాడా అనేది కూడా చూడాలి. సో, ఒకటైతే షాకింగ్ అనిపించింది 'లోగన్ పాల్' రావడం అనేది. అది ఎవరికీ ఐడియా లేకుండే. అంటే, అంటే 'రాలో' వచ్చిన తర్వాత అంటే అక్కడ అటాక్ చేస్తాడని చాలామంది గెస్ చేసినారు గానీ, ముందే 'లోగన్ పాల్' వస్తాడని ఎవరికీ క్లారిటీ లేదు. సో, 'లోగన్ పాల్' వచ్చిండు. బట్ చూడాలి ఇది ఎంతవరకు తీసుకెళ్తారు అనేది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అమెరికన్ నైట్‌మేర్ కోడీ రోడ్స్ గురించి. కోడీ రోడ్స్ రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి చెప్పినాడన్నమాట ఫ్యాన్స్ అందరికి. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ జరుగుండే కోడీ రోడ్స్‌కి. ఆ ఇంటర్వ్యూలో చాలా క్లియర్‌గా చెప్పేసిండు మన కోడీ రోడ్స్ ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటాడో. సో, ఇప్పుడు మన కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూఈతో కాంట్రాక్ట్‌లో ఉన్నారు గదా! సో, ఆ కాంట్రాక్ట్ అనేది మేబీ నెక్స్ట్ ఇయర్‌లో ఎండ్ అవుతది. అండ్ ఆ కాంట్రాక్ట్ ఎక్స్‌పైరీ అయిపోయిన తర్వాత ఇంకొకసారి మన డబ్ల్యూడబ్ల్యూఈతో సైన్ చేస్తారంట. అండ్ ఆ కాంట్రాక్టే మన కోడీ రోడ్స్‌కి లాస్ట్ కాంట్రాక్ట్ అవుతదని మన కోడీ రోడ్స్ చాలా క్లియర్‌గా చెప్పిండు. అంటే ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఉంది కదా! ప్రెజెంట్ మన కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూఈతో కాంట్రాక్ట్‌లో ఉన్నారు. ఆ కాంట్రాక్ట్ అనేది నెక్స్ట్ ఇయర్‌లో ఎండ్ అవుతుంది. 2026లో ఎండ్ అవుతుంది. అప్పుడు 2026లో ఒక న్యూ కాంట్రాక్ట్‌ని సైన్ చేస్తాడు మన కోడీ రోడ్స్. అండ్ ఆ కాంట్రాక్టే ఇక మన కోడీ రోడ్స్‌కి లాస్ట్ కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్‌లో ఎన్ని సంవత్సరాలు ఉంటదనేది మనకి క్లారిటీగా తెలియదు. ఒక సంవత్సరం ఉండొచ్చు, లేదంటే 2 సంవత్సరాలు ఉండొచ్చు, 3 సంవత్సరాలు ఉండొచ్చు, 4 సంవత్సరాలు ఉండొచ్చు, 5 సంవత్సరాలు గూడా ఉండొచ్చన్నమాట. సో, అదే ఇగ మన కోడీ రోడ్స్‌కి లాస్ట్ కాంట్రాక్ట్ అవుతదని మన కోడీ రోడ్స్ చాలా క్లియర్‌గా జెప్పిండు. అండ్ దాని తర్వాత హాలీవుడ్‌లో వెళ్తాడు గావచ్చు మేబీ కోడీ రోడ్స్. అండ్ ఇప్పుడు ఇదంతా సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత
మేబీ కోడీ రోడ్స్ 45 ఏజ్‌లో రిటైర్మెంట్ తీసుకుంటాడని ఇటువంటి ఒక అప్డేట్ అయితే వస్తుంది. రిటైర్మెంట్ అని కూడా కాదు నాకు తెలిసైతే. రిటైర్మెంట్ అంటున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈతో డన్ అంటున్నారు గానీ, రిటైర్మెంట్ మేబీ ఏం తీసుకోకపోవచ్చు. యాస్ ఎ పార్ట్ టైమర్‌లా మారొచ్చు 45 ఏజ్ వచ్చిన తరువాత. ప్రెజెంట్ అయితే రిటైర్మెంట్ అంటున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈతో డన్ అయిపోతా అంటున్నాడు గానీ, రిటైర్మెంట్ కాకుండా మేబీ పార్ట్ టైమ్ సూపర్ స్టార్‌లా మారొచ్చని నాకనిపిస్తుంది. సో, ఇప్పుడు మన కోడీ రోడ్స్‌కి 40 ఏజ్. సో, మేబీ ఆ కాంట్రాక్ట్ 5 ఇయర్స్ ఉండొచ్చు. 5 ఇయర్స్ దాకా కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో ఉంటాడు. సో, నెక్స్ట్ కాంట్రాక్ట్ ఇగ కోడీ రోడ్స్‌కి లాస్ట్ కాంట్రాక్ట్ అవుతదని మన కోడీ రోడ్స్ చాలా క్లియర్‌గా చెప్పేసిండు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మన కోడీ రోడ్స్ ఇంకొకటి స్ట్రాంగ్‌గా చెప్పేసిండు. అదేందంటే, ఇప్పుడు నెక్స్ట్ రెస్సల్‌మేనియాలో కోడీ రోడ్స్ తన టైటిల్‌ని డిఫెండ్ చేస్తాడు కదా! సో, అంటే అప్పటి వరకు ఛాంపియన్‌గా ఉంటే డిఫెండ్ చేస్తాడు. కంపల్సరీగా చేయాల్సిందే రెస్సల్‌మేనియాలో. ఆ రెస్సల్‌మేనియాలో గూడా రెస్సల్‌మేనియా 42లో గూడా కోడీ రోడ్స్‌కి సక్సెస్‌ఫుల్ టైటిల్ డిఫెన్స్ చేస్తాడు అని ఇటువంటి ఒక అప్డేట్ అయితే ఇచ్చేసిండు. అంటే కోడీ రోడ్స్ నెక్స్ట్ రెస్సల్‌మేనియా 42లో గూడా ఎవరితో ఫైట్ చేసినా సరే నేనే గెలుస్తా, నేనే ఛాంపియన్‌గా ఉంటా అని మన కోడీ రోడ్స్ చెప్పేసిండు. అండ్ ఇప్పుడు మీరేమంటారు దీనిపైన మీ రియాక్షన్ ఏంది? చాలామంది సోషల్ మీడియాలో కోడీ రోడ్స్ టైటిల్ రీన్ బోరింగ్‌గా ఉంది అని చాలామంది అంటున్నారు. సో, ఇప్పుడు బోరింగ్‌గా ఉందంటే ఏం చూపిస్తలేడు మన ట్రిపుల్ హెచ్. సో, అంతగా ఎవ్వరిని చూపిస్తలేరు. కోడీ రోడ్స్‌కి అంటే ట్రిపుల్ హెచ్ బాగా అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అంటున్నారు గానీ, ఒకసారి మీరే చెప్పండి కోడీ రోడ్స్ టైటిల్ గెలిచిన తర్వాత ఏ ఒక్క స్టోరీ లైన్ కోడీ రోడ్స్‌ని మంచిగా డిజైన్ చేసిండు ట్రిపుల్ హెచ్? ఏ ఒక్క స్టోరీ లైన్ నచ్చింది మీకు? అంటే ఇప్పుడు మన డ్రూ మెకింటైర్‌తో అన్యాయం జరిగిపోయింది. డ్రూ మెకింటైర్‌కి అన్యాయం జరిగిపోయింది. అదొక చీటింగ్ చేసి గెలిచినట్టుగా అనిపించింది చాలా మంది ఫ్యాన్స్‌కి. ఈవెన్ కోడీ రోడ్స్ ఫ్యాన్స్ గూడా యాక్సెప్ట్ చేస్తారు దాన్ని. ఎందుకంటే అలా చూపించొద్దు. బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ అన్నారు గదా! కోడీ రోడ్స్‌ని. అలాంటి సూపర్ స్టార్‌ని అంత వరస్ట్‌గా చూపిస్తే ఏ ఫ్యాన్‌కైనా నచ్చదు. ఈవెన్ కోడీ రోడ్స్ ఫ్యాన్స్‌కైనా నచ్చదు. ఏంది ఇలా చూపిస్తున్నాడని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ ఏమో నేను నెక్స్ట్ ఇయర్ గూడా ఛాంపియన్‌గానే ఉంటాను. ఛాంపియన్‌గానే బయటకొస్తాను అన్నట్టుగా ఈ టైప్‌లో చెప్తున్నాడు. ఈ విధంగా ఉంటే కుదరదు. డిఫరెంట్‌గా బుక్ చేయాలి మన కోడీ రోడ్స్‌ని గూడా. ఈవెన్ తను మెయిన్ ఛాంపియన్ అయినప్పుడు ఏ విధంగా చూపించాలి? ఆ లెవెల్‌లోనైతే కోడీ రోడ్స్‌ని చూపిస్తలేదు. ఈవెన్ అటు రోమన్ రీన్స్‌ని గూడా ఆ లెవెల్‌లో చూపిస్తలేదు. అంటే స్టోరీ లైన్ ఏందో అంత అంటే ఎలా అంటే ఇప్పుడు చూపించినట్టు ఆ టైప్‌లో చూపిస్తున్నారన్నమాట. అంటే ఇది కరెక్ట్ అయితే కాదన్నమాట. సో, చూడాలి మరి ఫ్యూచర్‌లో కోడీ రోడ్స్‌కి ఏదైనా డిఫరెంట్‌గా బుక్ చేస్తారా? సో, ఇప్పుడు అంత మంచిగా బుక్ చేస్తే అది లేకపోతే కోడీ రోడ్స్ ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయిందే బెటర్. సో, ఇప్పుడు ఛాంపియన్‌గా ఉండి వేరే సూపర్ స్టార్‌కి హెల్ప్ చేయకుండా తననే వరస్ట్‌గా బుక్ చేస్తే ఏం ఉపయోగం? తను ఛాంపియన్‌గా ఉండి ఏం ఉపయోగం? సో, వేస్ట్ గదా! సో, ఛాంపియన్‌గా కాకుండా నార్మల్‌గా వేరే స్టోరీ లైన్‌లో చూపించినా బెటరే ఉంటది అని నా ఫీలింగ్. ఇప్పుడు దీనిపైన మీరేమంటారో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకొకటి మన కోడీ రోడ్స్ ఫైనల్ బాస్ రాక్ గురించి మాట్లాడినారు. సో, ఇప్పుడు మన ఫైనల్ బాస్ క్యారెక్టర్ ఇప్పుడే ఎండ్ కాలేదన్నట్టుగా కోడీ రోడ్స్ చెప్పేసిండు. సో, మేబీ నెక్స్ట్ ఇయర్ ఏమైనా మళ్ళీ రాక్, కోడీ రోడ్స్ మధ్య ఏదైనా చూపిస్తారు కావచ్చు. సో, ఫైనల్లీ ఇప్పుడు ఫైనల్ బాస్ క్యారెక్టర్ ఎండ్ అవ్వలేదంట. సో, మళ్ళీ రాక్ వస్తాడంట అదే ఫైనల్ బాస్ క్యారెక్టర్‌లో. సో, ఇప్పుడు ఊకుకే రాక్ వచ్చి కోడీ రోడ్స్‌ని కొట్టడం, ఏదో సంథింగ్ చేయడం అనేది ఏ విధంగా ఉంటది? కరెక్ట్ ఉండదు. ఒకవేళ రాక్ వస్తే ఒక పర్ఫెక్ట్ స్టోరీ ఉండాలి. ఒక మ్యాచ్ కోసమైనా ఫైట్ చేయాలి మన రాక్. సో, అంటే ఈ ఇయర్ ఏమైంది? రాక్ వచ్చిండు. మన కోడీ రోడ్స్‌తో మాట్లాడిండు. హీల్ టర్న్ చేపించిండు జాన్ సీనాని. ఎళ్ళిపోయిండు. సో, అది పర్ఫెక్ట్‌గా లేదు. దాని తర్వాత చాలామంది అప్పటినుండి ఎలిమినేషన్ ఛాంబర్ నుండి ఇప్పటి వరకు మన రాక్ వస్తాడు అని చాలామంది ఫ్యాన్స్ ఇగ అలసిపోయిర్రు. బట్ ఫైనల్‌గా రాక్ రాలేదు. చాలామంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినారు. సో, ఆ విధంగా చూపించొద్దు. ఫ్యాన్స్‌లో ఒక క్యూరియాసిటీని పెంచి, ఒక ఇంట్రెస్ట్‌ని పెంచి మొత్తం మాయమైపోయేలా చేపిస్తే ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అవుతారు. సో, అదన్నమాట. సో, ఒకవేళ రాక్ వచ్చినప్పుడు ఫైట్ జేయాలి. సో, అంటే ఈ సంవత్సరం లాగా అంటే లాస్ట్ ఇయర్ లాగా మేబీ రెస్సల్‌మేనియా కంటే ముందొచ్చి రెస్సల్‌మేనియాలో ఫైట్ చేస్తే బెటరే ఉంటది ఒక మ్యాచ్ కోసం. అదోకే పర్లేదనిపిస్తది. ఈవెన్ మన రోమన్ రీన్స్ స్టోరీ లైన్‌లో కలిసినా సరే, బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో కలిసినా సరే అదొక పర్ఫెక్షన్ దొరుకుతది. ఏదో ఒక చిన్న అంటే యాడ్ జేసినారనుకో నెక్స్ట్ ఇయర్ అంటే 2027లో సౌదీలో జరిగే రెస్సల్‌మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌కి దారి తీయొచ్చు. ఆ టైప్‌లో చూపించినా బెటరే ఉంటది. ఇగ రాక్ వచ్చి ఏదో ఒక సంథింగ్ బ్రాల్‌లో ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్ ఇగ మాయమైపోతే కరెక్ట్ ఉండదు. సో, ఏదో చూపిస్తే మంచిగా చూపించాలి. చూపించకపోతే మొత్తానికే రావద్దు. ఆ ఇంట్రెస్ట్ అనేది ఫ్యాన్స్‌లో తీసుకురావద్దు. సో, అదన్నమాట. ఇప్పుడు ట్రిపుల్ హెచ్ చేసేదదే.
ఫ్యాన్స్ అందరిని ఊరిస్తాడు. అది జరుగుతది, ఇది జరుగుతది, వావ్ అనిపిస్తది. చాలా మందికి నచ్చుతది. వేరే ఉంటది అని ఈ టైప్‌లో చెప్తాడు. బట్ చూసేసరికి అక్కడ ఏముండదు. నార్మల్ థింగే జరుగుతుంది డబ్ల్యూడబ్ల్యూఈలో ప్రెజెంట్ అయితే. సో, అలా చేయొద్దని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నేను గాదు, మీరు గాదు, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరూ గూడా కోరుకుంటున్నారు. మీరు ఏదైతే చేపిస్తారో అదే మాకు చెప్పండి. మేము చూస్తాం. ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు గూడా చూస్తామని ఈ టైప్‌లో అంటున్నారు. మీరు ఏదో చెప్పి అక్కడ ఏం లేకుండా ఉంటే మేము డిసప్పాయింట్ అవుతాం అన్నట్టుగా ఈ టైప్‌లో అంటున్నారు. అండ్ ఇప్పుడు టికెట్స్ గూడా సోల్డ్ ఔట్ అవుతలేవు. సో, అది గూడా గమనించాలి మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, అదన్నమాట మెయిన్. మన ఫైనల్ బాస్ క్యారెక్టర్ ఎండ్ అవ్వలేదంట. మళ్ళీ వస్తాడంట రాకు అందులో నో డౌటు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రెయిన్స్ గురించి. సో, రోమన్ రెయిన్స్‌కి ఒక న్యూ ఛాలెంజర్ అని చెప్పాలి. ఆ న్యూ ఛాలెంజర్ ఎవరు అంటే మన లోగన్ పాల్ బ్రదర్ జేక్ పాల్. సో, మన జేక్ పాల్ ఏమన్నాడంటే నేను రోమన్ రెయిన్స్‌తో డబ్ల్యూడబ్ల్యూఈలో ఉన్న సూపర్ స్టార్స్‌లో నేను రోమన్ రెయిన్స్‌తో బాక్సింగ్ మ్యాచ్‌లో ఫైట్ చేయాలని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ మ్యాచ్‌లో నేను రోమన్ రెయిన్స్‌తో ఫైట్ చేస్తే ఈజీగా రోమన్ రెయిన్స్‌ని నాకౌట్ చేసేస్తా అని జేక్ పాల్ అన్నాడు. సో, ఇక్కడ ఓన్లీ రోమన్ రీన్స్ అనే గాదు. మన కెవిన్ ఓవెన్స్‌ని గూడా అన్నాడన్నమాట. నేను ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూఈలో ఫైట్ జేయాలనుకుంటే బాక్సింగ్‌లో అంటే బాక్సింగ్ రింగ్‌లో బాక్సింగ్ మ్యాచ్‌లో ఫైట్ జేయాలని అనుకుంటే నేను రోమన్ రీన్స్‌తో, కెవిన్ ఓవెన్స్‌తో ఫైట్ జేస్తాను. అండ్ వాళ్ళిద్దరిని నేను ఈజీగా నాకౌట్ చేసేస్తా అని మన జేక్ పాల్ చెప్పేసిండన్నమాట. యెస్, మన జేక్ పాల్ బాక్సింగ్ మంచిగా చేస్తాడు. బట్ ఇప్పుడు రోమన్ రీన్స్ బాక్సింగ్ చేయగలడా అంటే మేబీ డౌట్ అని జెప్పాలి. ఇప్పుడు స్క్రిప్ట్ ఫైటింగ్‌కి అంటే రియల్ ఫైటింగ్‌కి చాలా తేడా ఉంటది. సో, ఇప్పుడు నేర్చుకుంటే చేయగలుగుతాడు రోమన్ రెయిన్స్ అయినా సరే. బట్ నేర్చుకోకుండా ఏది చేయలేడు గదా! బట్ ఇప్పుడు మీరేమంటారు? జేక్ పాల్ గనుక రోమన్ రెయిన్స్‌తో బాక్సింగ్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తే ఎవరు గెలుస్తారనిపిస్తుంది? రోమన్ రెయిన్సా? లేదంటే జేక్ పాలా? సో, ఎక్స్‌పీరియన్స్ లేకుండా రోమన్ రెయిన్స్ అయినా సరే ఫైట్ చేయలేడు. సో, అదే ఇప్పుడు బ్రాక్ లెస్నర్‌తో జేక్ పాల్ ఫైట్ ఎళ్తే మేబీ బ్రాక్ లెస్నర్ గెలిసే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే బ్రాక్ లెస్నర్‌కి ఐడియా ఉంది. తనకి ఎక్స్‌పీరియన్స్ ఉంది. తను ఆల్రెడీ యూఎఫ్‌సీలో ఫైట్ చేసిండు కాబట్టి తనకు తెలుసు ఎలా ఫైట్ చేయాలి, ఏం చేయాలి అని. బట్ ఇక్కడ రోమన్ రెయిన్స్ రియల్ ఫైట్ చేయలేదు గదా! సో, ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది లేదు రోమన్ రెయిన్స్‌కి. అండ్ ట్రైనింగ్ గూడా లేదు రియల్ ఫైట్‌కి. సో, అదన్నమాట. సో, ఇప్పుడు ఒకవేళ ఈ సిట్యుయేషన్స్‌లో జరిగితే జేక్ పాల్ గెలవచ్చు. బట్ అదే రోమన్ రెయిన్స్ ట్రైనింగ్ తీసుకొని అంత మ్యాచ్ కోసం సెట్ అవుతే రోమన్ రెయిన్స్ కూడా గెలిచేస్తాడు. ఇందులో ఏముంది? బట్ ఇక్కడేందంటే జేక్ పాల్ రోమన్ రెయిన్స్‌ని ఈజీగా నాకౌట్ చేసేస్తా అన్నాడు. సో, అదే ఇప్పుడు జేక్ పాల్ డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తే రోమన్ రెయిన్స్ ఈజీగా జేక్ పాల్‌ని నాకౌట్ చేసేస్తాడు. అంతే ఏముంది సింపుల్ దాంట్లో. ఎవరి ప్రొఫెషన్‌లో వాళ్ళు దిట్ట అని చెప్పాలి. ఇక్కడ రోమన్ రెయిన్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో దిట్ట. అండ్ అక్కడ జేక్ పాల్ బాక్సింగ్ మ్యాచ్‌లో కూడా దిట్ట అని చెప్పాలి. సో, అది మెయిన్ అయితే. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రెయిన్స్ రిటర్న్ గురించి. సో, ఇప్పుడు చాలామంది రోమన్ రెయిన్స్ ఫ్యాన్స్ రోమన్ రెయిన్స్ రిటర్న్ ఎప్పుడని కంటిన్యూయస్‌గా మెసేజ్ చేస్తూనే ఉంటారు. కామెంట్‌లో చెప్తూనే ఉంటారు. రోమన్ రెయిన్స్ ఎప్పుడు రిటర్న్ చేస్తాడు అని. సో, మనకి ఇంతకు ముందైతే అంటే ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రాలో గాకుండా దాని తర్వాత జరిగే రా షోలో వస్తాడని. అంటే ఇప్పుడు నెక్స్ట్ రాలో వస్తాడని మనకొక క్లారిటీ అయితే ఉండింది. బట్ అంటే నిన్న రా చూసిన తర్వాత రోమన్ రెయిన్స్ నెక్స్ట్ రాలో గూడా రాడేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ సైడ్ లోగన్ పాల్ వచ్చేసిండు. లోగన్ పాల్ వచ్చిందని మన రోమన్ రెయిన్స్ వీళ్ళకి హెల్ప్ జేయడానికొస్తే కరెక్ట్ ఉంటదా మరి? సో, ఇప్పుడు జిమ్మీ ఊసో రావాలి. సో, మేబీ ఇప్పుడు జే ఊసో సైడ్ జిమ్మీ ఊసో వచ్చిందనుకో వీళ్ళు ముగ్గురు అయిపోతారు. వాళ్ళు ముగ్గురు అయిపోతారు. అదే టైంలో అంటే విజన్ టీమ్‌లో ఇంకొక మెంబర్ వచ్చినప్పుడు అప్పుడు మన రోమన్ రెయిన్స్ రిటర్న్ చేస్తే పర్ఫెక్ట్‌గా ఉంటది. బ్రాక్ లెస్నర్ కావచ్చు లేదంటే ఇంకొక సూపర్ స్టార్ వస్తే అప్పుడు మన రోమన్ రెయిన్స్ రిటర్న్ చేస్తే మంచిగుంటది. సో, ఈ విధంగా చూపించే ఛాన్స్ అయితే ఉంటది. ఈ లెక్కలో చూసుకుంటే రోమన్ రెయిన్స్ నెక్స్ట్ రాలో గూడా రిటర్న్ చేసే ఛాన్స్ అయితే లేదన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. అంటే చెప్పలేము. ఇప్పుడు నేను చెప్పింది 100% నిజం అవ్వాలని లేదు. రోమన్ రెయిన్స్ నెక్స్ట్ రాలో కావాలనుకుంటే రావచ్చు. రిటర్న్ చేపించాలనుకుంటే డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేపించొచ్చు. బట్ మెయిన్ ఏందంటే రోమన్ రెయిన్స్ రిటర్న్ అనేది కొంచెం బెటర్‌గా జరగాలి. సో, ఏదో ఒక హెల్ప్ అవసరమైనప్పుడే రోమన్ రెయిన్స్ రావాలి. సో, ఆల్రెడీ ఇక్కడ జిమ్మీ ఊసో ఉన్నాడు గదా! జిమ్మీ ఊసో వచ్చి మేబీ హెల్ప్ జేయొచ్చు. అండ్ జిమ్మీ ఊసో వచ్చిన తర్వాత మేబీ మెల్లగా రోమన్ రెయిన్స్ రావచ్చు. అండ్ మీరు లాస్ట్ ప్రీవియస్ 2 ప్రీమియం లైవ్ ఈవెంట్‌లు చూసుకుంటే రోమన్ రెయిన్స్‌ని జస్ట్ ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ కన్నా ముందు 2 రా షోలున్నాయి అన్నప్పుడే రిటర్న్ చేపించి మ్యాచ్‌ని బుక్ జేసినారు. సో, ఇప్పుడు 3 రా షోలున్నాయి మన రోమన్ రెయిన్స్‌కి సర్వైవర్ సీరీస్ కన్నా ముందు. సో, 3 రా షోలంటే ఇప్పుడు నెక్స్ట్ రాలో గూడా మేబీ రోమన్ రెయిన్స్ రాకపోవచ్చు. దాని తర్వాత రోమన్ రెయిన్స్ వచ్చినా రావచ్చన్నమాట. సో, ప్రెజెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. రోమన్ రెయిన్స్ మేబీ నెక్స్ట్ రాలో గూడా కష్టమే అని అంటున్నారు. బట్ చెప్పలేం. అంటే రావచ్చు. ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ ఎలాగో అవసరం గాబట్టి వచ్చినా రావచ్చు. బట్ వస్తే
డైరెక్ట్‌గా హెల్ప్ చేస్తాడా? చేయకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ జే ఉసో నేను రోమన్ రీన్స్ మాటల్ని, జిమ్మీ ఉసో మాటల్ని, నా ఫ్యామిలీ మాటల్ని పట్టించుకోను అని చెప్పిండు. సో, ఇప్పుడు వీళ్ళని కలపాలంటే మన జిమ్మీ ఉసో అక్కడ ఉండాలి. జిమ్మీ ఉసో చెప్తే మేబీ రోమన్ రీన్స్ వినొచ్చు. ఎందుకంటే కన్విన్స్ చేయగలుగుతాడు. సో, మేబీ ఆల్రెడీ ఎలాగో రోమన్ రీన్స్‌కి విజన్‌తో ప్రాబ్లమ్ ఉంది. ఆల్రెడీ కొట్టిర్రు గదా! రోమన్ రీన్స్‌ని. ఔట్ ఆఫ్ యాక్షన్ పంపించిర్రు గదా! మన రోమన్ రీన్స్‌ని. సో, ఆ లెక్కలో చూసుకుంటే రోమన్ రీన్స్ వస్తాడు. ఖచ్చితంగా రావాల్సిందే. వాళ్ళ పైన అటాక్ చేయాల్సిందే. బట్ సీఎం పంక్‌తో కలవడం అనేది ఏ విధంగా చూపిస్తారనేది చూడాలి. సో, రోమన్ రీన్స్ కంటే ముందు జిమ్మీ ఉసో ఇక్కడ యాడ్ అవ్వాలి. యాడ్ అవుతే మేబీ కొంచెం ఈజీగా అవ్వచ్చు కన్విన్స్ చేయడానికి మన రోమన్ రీన్స్‌ని ఈ టీమ్‌లో యాడ్ అయ్యేందుకు. సో, అదన్నమాట. మేబీ రోమన్ రీన్స్ నెక్స్ట్ రాలో గూడా రాకపోవచ్చు. దాని తర్వాత జరిగే రా షోలో వచ్చినా రావచ్చన్నమాట. అండ్ ఇంకా రోమన్ రీన్స్ పైన ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. మీరు యాక్టివ్ ఉండండి. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి.